అసలు సినిమాటోగ్రాఫర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మీరు మలయాళీ అని చెప్పి విన్నాము. బేసిక్‌గా ఎవరైనా అక్కడ మూవీ చేసి తెలుగులోకి ఎంట్రీ ఇస్తారు. బట్ మీరు ఫస్ట్ మూవీ తెలుగులో చేశారని విన్నాము. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అది ఎలా అంటే నేను రవికే చంద్రన్ కెమెరామెన్ రవికే చంద్రన్ సార్ అసిస్టెంట్ నేను. ఓకే. అప్పుడు కల్కటా మెయిల్ అని ఒక హిందీ మూవీ చేసిన టైంలో దానిలో కో డైరెక్టర్గా వర్క్ చేసిన వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉన్న హేమంత్ ఆప్టే. సో అప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం చేసి ఆ షార్ట్ ఫిలిం చూసి వాళ్ళు నా దగ్గర చెప్పాను, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిలిం యూ ఆర్ ద కెమెరామ్యాన్. ఇప్పుడు అలా చెప్పి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చేసిన మూవీ ప్రేమాయ నమః. సో హీ కాల్డ్ మీ లైక్ దట్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ తెలుగు. అప్పుడు నాకు కూడా తెలియదు నేను తెలుగులో సినిమా చేస్తుంది, తర్వాత సినిమా తెలుగులో కంటిన్యూ అవుతుంది అలా నేను కూడా థింక్ చేయలేదు. తర్వాత అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు కేరళ. నేను మలయాళంలో రాజీ కైలాస్ లాగా పెద్ద పెద్ద డైరెక్టర్స్ పక్కన మూవీ కంటిన్యూ అయింది. ఫస్ట్ ఐ డిడ్ వన్ ఫిలిం ఇన్ అమెరికన్ ప్రొడక్షన్ కంపెనీ, ఒక ఇంగ్లీష్ మూవీ. ఆ మూవీ చేసిన టైంలో 1 year నాకు స్పెషల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ ఇదన్నీ స్టడీ చేయడానికి 2000 టైంలో ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ 1 year. అది తర్వాత దెన్ ఐ కేమ్ టు సినిమా. సో అందుకే నాకు విఎఫ్ఎక్స్ సైడ్ కొంచెం మోడర్న్ సినిమాటోగ్రఫీలో ఇంకా కొంచెం నాలెడ్జ్ పెరిగింది. ఓకే. సో ఐ స్టార్టెడ్ లైక్ దట్. Then actually I was a still photographer in the beginning, like marriage function photographer. Then ad films చేశాను. Then ప్రొడక్ట్ షూట్ అదన్నీ చేసి ఛానల్ కోసం వర్క్ చేసి తర్వాత డాక్యుమెంటరీస్ చేసి లైక్ దట్ మై జర్నీ వాజ్ లైక్ ఫస్ట్ స్టెప్ నుంచి 1 2 3 0 to hero అలాగే జరిగింది. దాట్స్ వై నాకు అన్ని డిపార్ట్మెంట్ చాలా మంచిగా తెలుసు. ముందుకు అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేసిన టైంలో కూడా నేను జాయిన్ చేసిన టైంలో రవికే చంద్రన్ సార్ టోల్డ్ మీ లైక్, మీరు ఒక మంచి కెమెరామ్యాన్, నా దగ్గర నుంచి మీకు ఏమీ లేదు, కానీ మీరు నా దగ్గర వర్క్ చేస్తే అన్నీ కొత్త టెక్నాలజీ కొత్త ఎక్విప్మెంట్స్ అన్నీ యూ కెన్ సీ, అది మీరు మంచిగా యూస్ చేసే యూ కెన్ బికమ్ ఏ గుడ్ కెమెరామ్యాన్. దానికి అది అలా ఏదైనా కెమెరామ్యాన్ చెప్పలేదు, అలా ఒక మంచి పర్సన్ ఐ గాట్ ఇట్. సో అలాగే 0 to hero అని మీరే చెప్తున్నారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు ప్రతి ఒక్కరి కష్టం కూడా అర్థం చేసుకుంటానని చెప్తున్నారు కదా. మీరు ఎప్పుడైనా మీ జర్నీలో స్ట్రగుల్స్ని ఫేస్ చేశారా? నాకు ఎప్పుడైనా లైఫ్లో ఏమీ స్ట్రగుల్ లాగా కనపడలేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇంట్లో నాకు ఫోటోగ్రఫీ చేయాలి చెప్పిన టైంలో ఇంట్లో ఫాదర్ మదర్ బోత్ ఆర్ స్కూల్ టీచర్స్. అప్పుడు వాళ్ళకి అదే అర్థం కాలేదు సినిమా అంటే, ఏదో సినిమా అది ఇది ఎలా చెప్తుండేది అలాగే ఉండేది. అప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి ఏదేదో వర్క్ చేసింది, బిల్డింగ్ బెండింగ్ వర్క్ వెళ్ళిపోయింది, ఏదేదో చేసి తర్వాత ఇంట్లో రిటర్న్ వచ్చిన టైంలో మై ఫాదర్ బాట్ మీ a కెమెరా. ఈ పిచ్చోడు లాగా అక్కడెక్కడ తిరుగుతుంది ఎలా చెప్పి ఇచ్చాను. తర్వాత ఐ గాట్ మై స్టేట్ అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్ ఇన్ స్టిల్ ఫోటోగ్రఫీ ఆన్ దాట్ ఇయర్ ఓన్లీ. అప్పుడు నాకు ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు దానిలో ఏదైనా టేస్ట్ అది వాళ్ళకి కూడా తెలియదు. తర్వాత నేను మూవీ చేసిన టైంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ అడిగితే ఏదో సినిమా చెప్పి అలా వెళ్ళిపోతుంది అలాగే చెప్తుండేది. సో వన్ డే ఐ టోల్డ్ మై ఫాదర్, నేను మంచిగా మూవీ చేస్తున్నాను, మీరు ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పకూడదు, మై సన్ ఈస్ ఎ కెమెరామెన్ అన్ని, నేను మంచిగా ఐఎమ్ గెటింగ్ మనీ ఆల్సో, సో బీ ప్రౌడ్ అబౌట్ మై వర్క్ అలా చెప్పి తర్వాత హీ వాస్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్. దెన్ వాళ్ళు కూడా అందరికీ చెప్తుండేది మై సన్ ఈస్ ఎ కెమెరామెన్ అలా. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. ఇప్పుడు మన కింద నుంచి వస్తే మనకి లైఫ్లో ఏదైనా దొరికితే మనకి అది ఒక సంతోషం ఉంటుంది, మనకి అది తెలుస్తుంది, అది వాల్యూ తెలుస్తుంది. అప్పుడు మనకి ఏదైనా లైఫ్లో జరిగితే అది మనలాగా వేరే వాళ్ళకి ఉండకూడదు, అలాగే అవుతుంది. అప్పుడు ఇది ఒక బుక్ లాగా మన లైఫ్లో ఏదైనా చూస్తే మనకు అన్నీ ఒక ఎక్స్పీరియన్సే,
ఒక హ్యాపీనెస్సే, ఇది ఒక వావ్ ఫ్యాక్టర్ ఉండేది. ఇప్పుడు నేను మీ ముందుకు ఇక్కడ కూర్చుంటే కూడా ఇంత లైట్లో నేను ఫ్రెండ్లో కూర్చోండి, అది కూడా నాకు ఒక కిక్ వస్తుంది. సో లైఫ్లో ఎప్పుడైనా నేను ఇంట్లోంచి వెళ్ళిపోయే టైంలో నాకు ఫుడ్ లేదు, నేను రోడ్ సైడ్లో ఉండదు, స్లమ్లో ఉండదు, అలా అన్నీ లైఫ్లో సిచ్యువేషన్ జరిగింది. కానీ ఆ టైంలో మైండ్లో ఏదో ఒకటి ఎలా అంటే ఇది ఇంట్లో ఉంటే నాకు బైక్ ఉండదు, కార్ ఉండదు, మనకి ఇలా ఏమీ లేదు. అప్పుడు కొత్త కొత్త పీపుల్ మీట్ అవుతుంది. నాకు ఒక కామన్ థింగ్ ఏంటంటే అందరికీ ఫాస్ట్గా ఫ్రెండ్ అవుతుంది. సో ఆ ఫ్రెండ్షిప్లో చాలా స్టోరీస్ నాకు జరుగుతుంది, నాకు తెలుస్తుంది. ఐ విల్ ఆస్క్ ఎలా అయింది, మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా, లైఫ్ ఎలా అయిపోయింది, మీకు ఏం అవ్వాలి, అలా చాలా చాలా క్వశ్చన్స్ అడిగితే దే విల్ టెల్ లైక్ దట్, దే విల్ బికమ్ ఫ్రెండ్స్ ఆల్సో. తర్వాత డాక్యుమెంటరీస్ చేసిన టైంలో వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ దట్ అమెరికన్ కంపెనీ, ఐ వాస్ ఇన్ సింగపూర్ ఫర్ 2 months. అక్కడ ఇండియన్ లేబర్స్ మీద ఒక స్టోరీ. ఆ టైంలో ఎవ్రీడే ఈవినింగ్ ఐ విల్ గో టు లిటిల్ ఇండియా, అక్కడ నుంచి ఒక సిగరెట్ పెట్టి అన్న ఒక దమ్ అదే అలా చెప్పి మ్యాచ్ బాక్స్ అడిగి ఐ విల్ బికమ్ కంపెనీ, ఐ విల్ గో విత్ దమ్ ఇన్ ద సైకిల్, ఐ విల్ సిట్ విత్ దమ్, ఐ విల్ హ్యావ్ ఎ డ్రింక్ విత్ దమ్. అప్పుడు మాట్లాడితే దే విల్ టెల్ దేర్ ఓన్ స్టోరీస్. అప్పుడు నాకు చాలా స్టోరీస్ వచ్చింది. తర్వాత నేను అడుగుతుంది, నేను ఒక కెమెరా పెట్టి క్యాప్చర్ చేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అడిగి, దెన్ ఐ విల్ స్టార్ట్ షూటింగ్ ద డాక్యుమెంటరీస్. అప్పుడు ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీస్. అప్పుడు నేను డాక్యుమెంటరీ పర్సన్ అయితే మన కొన్ని క్వశ్చన్స్ అడిగితే దే విల్ క్రై. ఐ యూస్ టు ఆస్క్ దెమ్ లైక్, మీరు చాలా ఎక్కువ డబ్బు పెట్టి మీరు అక్కడ జాబ్కి వెళ్ళిపోతుంది, కానీ మీరు రిటర్న్ వచ్చిన టైంలో ఆ డబ్బుని ఇంట్రెస్ట్ అదే అన్ని పెడితే మీకు ఏమీ బ్యాలెన్స్ లేవు. అప్పుడు మీకు మీ వైఫ్ కిడ్ అని ఫోన్లో మాట్లాడడం ఇష్టమా లేదండి, మీరు ఇండియాలో ఉంటే ఆ డబ్బు ఇక్కడ అగ్రికల్చర్లో పెడితే మీకు ఫ్యామిలీ పక్కన ఉంటుంది, ఫ్రెండ్స్ పక్కన ఉంటుంది, లైఫ్ బాగుంటుంది కదా అడిగి చాలా వాడు నేను రిటర్న్ వస్తుంది అలాగ కూడా చెప్పాను. ఆ టైంలో నేను చెప్పాను, మీరు అలా థింక్ చేయకూడదు, మీరు ఇక్కడ వచ్చిన కోసం యూ సో వన్ న్యూ కంట్రీ, అది లేదంటే అది కూడా మీకు లైఫ్లో లేదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ లాగా నా పని ఇది, ఐ విల్ బి ఆస్కింగ్ లైక్